ఆది ప్రతాప్ ప్లాన్ ని తిప్పికొట్టి చక్రిని తీసుకొచ్చి షాక్ ఇచ్చిన కేశవ, మాధవ, మహాలక్ష్మి, కన్నా. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ప్రతాపాది నిజస్వరూపం మహాలక్ష్మి తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా చక్రికి అత్తవారింట్లో అడుగడుగున అవమానాలే ఎదురవుతూ ఉంటాయి. ఎవరూ కూడా చక్రిని మనిషిలా చూడరు. ఆ ఇంటి అల్లుళ్లా చూడడం తర్వాత విషయం. అసలు ఆ ఇంటి పనివాడిలా, ఒక డ్రైవర్లా చూడడమే మొదలు పెడతారు ఇటు ఆది ప్రతాప్ అయితే. కానీ మహాలక్ష్మి మాత్రం తన భర్త అనే హోదాలో బాగానే ఉంటున్నాడు కదా అని సంతోషపడుతుంది. ఇంకా మహాలక్ష్మికి తెలియని విషయం ఏముంది, చక్రిని అసలు మనిషిలా చూడట్లేదని, మహాలక్ష్మి గురించే అన్నీ భరిస్తున్నానని ఇంకా చక్రి అయితే అనుకుంటాడు. ఇంకా అలా అనుకున్న తర్వాత ఇంకా చక్రిని ఏదో ఒకటి చెయ్యాలి, ఆఫీసులో అవమానపరచాలి. వాడిని ఆఫీస్లో అవమానపరిస్తే ఇంటి నుంచి వెళ్ళిపోతాడు, లేదంటే ఏదో ఒక ప్లాన్ చేయాలి అని ఆది ప్రతాపు ఇద్దరు ఆలోచించుకుంటారు. అలా ఆలోచించుకున్న తర్వాత ఇంకా ఆఫీస్కి పంపించాలంటే మహాలక్ష్మి చెప్తేనే కదా చక్రి వెళ్తాడు. సో అందుకని ఇంకా ఆది ఇటు ప్రతాప్ ఇద్దరూ కూడా నన్ను క్షమించమ్మా, నేను తప్పు చేశానని నాకు అర్థమైంది. నిజానికి అల్లుడు గారు చాలా మంచివారు, అల్లుడు గారు మంచి మనసు నాకు బాగా అర్థమైంది. అందుకోసమని అల్లుడు గారిని ఆఫీసుకి పంపించి ఆఫీసులో ఏదో ఒక పోస్ట్లో కూర్చోపెడదామనుకుంటున్నాను అని చెప్పనేసరికి, అసలు నువ్వు గొప్పగా బ్రతకాలి, గొప్ప స్థాయికి వెళ్ళాలని ఆ భూషణ్కి ఇచ్చి నిన్ను పెళ్లి చేయాలనుకున్నాను. కానీ నువ్వు అల్లుడు గారిని ప్రేమించి వెళ్ళిపోయావు. ఆ భూషణ్ను మంచివాడా చెడ్డవాడా అనేది మాకైతే తెలియలేదు, నువ్వే చెడ్డవాడని అన్నావు అంటూ మాట్లాడేసరికి, లేదు నాన్న, నాకు ఒక ఇంటర్వ్యూ వచ్చింది. ఆ ఇంటర్వ్యూ గురించి నేను వెళ్ళినప్పుడు 2 రౌండ్లు బాగానే పూర్తి చేశాను. 3వ రౌండ్కి వచ్చేటప్పటికి ఆ జలపాల ఆ భూషణ్ ఎదురయ్యాడు. భూషణ్ ఇంకా నన్ను పెళ్లి చేసుకోవాలనే చూస్తున్నాడు. నువ్వు ఏదొకటి చెయ్యి నాన్న, ఏదొకటి చెయ్యాలన్నయ్య, వాడిని మళ్ళీ నా జోలికి రాకుండా చెయ్యాలి అనేసరికి, సరే ఇంకా భూషణ్ని మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవాలన్న ఆశ నుంచి తప్పించేది. ఇంకా మహాలక్ష్మికి మనకి ఇంకా భూషణ్తో ఎలాంటి సంబంధం లేదు, వాడితో నువ్వు మాట్లాడవలసిన అవసరం లేదు, చెప్పేసేవాడికి క్లియర్గా. మహాలక్ష్మికి పెళ్ళైపోయింది, ఇంకా మహాలక్ష్మిని మర్చిపోవలసిందే, తనని పెళ్లి చేసుకోవాలన్న ఆశని పూర్తిగా వదిలేసుకో అని గట్టిగా చెప్పు, లేదంటే మాత్రం చాలా ఇష్యూ అవుతుందని చెప్పు, లేదంటే నేను అస్సలు ఊరుకోనని చెప్పు అనగానే, సరే నాన్న నేను చూసుకుంటాను, మీరు ఆవేశపడకండి, రేపటి నుంచి బావని ఆఫీస్కి తీసుకువెళ్తాను అనేసరికి, నీ ఇష్టం, నువ్వేమంటావమ్మ మహాలక్ష్మి అని చెప్పనగానే, నాన్న వాళ్ళకి నిజం చెప్పేయడమే మంచిదేమో, ఇప్పుడు చక్రి నా భర్త అని అనుకుంటున్నారు, పైగా ఆ భూషణ్కిచ్చి నన్ను పెళ్లి చేయను అని చెప్పేశారు కాబట్టి ఇంకా నేను వాళ్ళకి నిజం చెప్పేయడమే మంచిది అని మహాలక్ష్మి కాస్త అనుకుంటుంది. ఇదంతా కూడా పక్క నుంచి చూస్తూ ఉంటాడు ఇంకా చక్రి. ఇప్పుడు వీళ్ళంత మంచి వాళ్ళుగా మారిపోయేసరికి మహాలక్ష్మి కొంపదీసి, నాకు చక్రి ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల పెళ్లి కాలేదు, కేవలం భూషణ్ పెళ్లి నుంచి తప్పించుకోవడానికే నేను ఈ పెళ్లి చేసుకున్నాను అన్న విషయం చెప్పేస్తుందేమో. అలా గనక చెప్పేస్తే నన్ను మెడపట్టి బయటకు గెంటేసి మహాలక్ష్మిని శాశ్వతంగా ఇక్కడే ఉంచేస్తారు. మహాలక్ష్మి చెప్పకుండా ఆపాలి. నాన్న అది అని చెప్పనేసరికి, మహా అని చెప్పాను కానీ వెనక్కి తిరిగి చూడడంతో ఏంటి అని చెప్పనేసరికి, ఒక్కసారి ఇలా రా మహా అని చెప్పనే కానీ ఇంకా మహాలక్ష్మి దగ్గరికి వెళ్తుంది. ఏంటి అందరిలో మహా మహా అంటూ పిలుస్తున్నావు ఏంటి అనేసరికి, నేను నీ భర్తని అని అందరూ నమ్మాలి అంటే ఇలాగే పిలవాలి, ఇంతకీ నన్ను ఎందుకు పిలిచావు, నీ మంచు కోసం చెప్దామనే పిలిచాను, ఇప్పుడు నువ్వు ఏం చేయబోతున్నావు, ఆ భూషణ్కిచ్చి నీ పెళ్లి చెయ్యరు కాబట్టి మీ అమ్మా నాన్నలకు జరిగిన విషయం అంతా చెప్పాలనుకుంటున్నావు అంతేనా,
వెళ్ళు చెప్పు. నిన్ను చెప్పగానే నన్ను మెడపట్టి బయటకు గెంటేస్తారు. నిన్ను శాశ్వతంగా ఇక్కడే ఉంచేస్తారు. మళ్ళీ ఆ భూషణ్ గారిని పెళ్లి తప్పించారు అని చెప్పావు కదా, మళ్ళీ ఆ భూషణ్నే తీసుకొచ్చి నీకు ఇచ్చి పెళ్లి చేస్తారు. తర్వాత నీ ఇష్టం. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం, ఆలోచించుకో అని చెప్పి చక్రి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నట్టు వెళ్ళిపోయి దూరం నుంచి చూస్తూ ఉంటాడు. ఏంటమ్మా ఏదో విషయం చెప్పాలంటున్నావు అనగానే, అసలు ఆ చక్రిని ఆఫీస్కి తీసుకువెళ్తానన్నారు కదా నాన్న, తీసుకువెళ్ళండి అనగాని, వేరే విషయం ఏదో అన్నావు కదా. ఏమీ లేదు నాన్న, భూషణ్కి గట్టిగా చెప్పండి, ఇంకా నా జోలికి రావద్దని చెప్పండి అని చెప్పడం కోసమే అంటున్నాను అనేసరికి, అవునా సరే, వాడిని జోలికి రాడు సరేనా, నేను చూసుకుంటానని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అమ్మయ్య, మహాలక్ష్మిని ఏదో రకంగా ఆపేశాను అని చక్రి గదిలోకి వెళ్ళిపోతాడు. చక్రి వెనకాలే మహాలక్ష్మి గదిలోకి వెళ్తుంది. మీరు గనక నన్ను ఆపకపోయి ఉంటే నేను నిజం చెప్పేసేవాడిని, అలా నిజం చెప్పేసేదాన్ని అనేసరికి, చెప్పేస్తే ముందు నెక్స్ట్ మినిట్ నేను ఇంటి బయట ఉంటాను, మీరు ఇంటి లోపల బందీగా ఉంటారు. ఆ భూషణ్ గడవచ్చి మీ అమ్మ వాళ్ళతో కూర్చుని తీరుబాటుగా కబుర్లు చెప్పుకుంటూ పెళ్ళెప్పుడు చేసుకోవాలి, హనీమూన్కి ఎక్కడికి వెళ్ళాలి, మిమ్మల్ని వంటగదిలో ఉంచి ఏమేం వంటలు వండాలో అన్నీ ఆలోచించుకుంటూ ఉండేవాడు అని చెప్పనేసరికి, అందుకే కదా చెప్పేశాను, ఆ గొడవ లేదు, మీరు రేపంట ఆఫీస్కి వెళ్ళండి. ఎందుకు మహాలక్ష్మి గారు ఆఫీస్కి, మనం ఏమన్నా ఇక్కడే శాశ్వతంగా ఉండిపోతామా ఏంటి, ఇంటికి వెళ్ళిపోతాం కదా, అక్కడ మనకు వర్క్ ఉంది కదా, నేనంటూ కార్ డ్రైవింగ్ చేసుకుంటున్నాను కదా, ఎందుకు ఇలాంటి ఆఫీసులకి వాటికి వీటికి నేను వెళ్ళడం, మా అమ్మ వాళ్ళు ఏదో ముచ్చట పడుతున్నారు కదా, వెళ్ళండి, వెళ్ళి ఆఫీస్ చూసి వచ్చేసేయండి, ఇబ్బంది ఏముంది, చూసి రావడానికే కదా మీరు వెళ్ళేది. సరే మహాలక్ష్మి గారు, కానీ ఒక కండిషన్, నాతో పాటు మీరు కూడా రావాలి అనగానే, ఇంకా నేనెందుకు అని చెప్పనేసరికి, ఇద్దరం పెళ్ళయ్యాక ఎటు వెళ్ళలేదు కదా, వాళ్ళు కూడా మనం భార్యాభర్తలము అని నమ్మాలి అంటే నాతో పాటు మీరు కూడా రావాల్సిందే అనేసరికి, సరే వస్తాను అని చెప్తుంది. అక్కడ వీళ్ళు ఏం ప్లాన్ చేస్తారంటే, అక్కడ ఘోరంగా అవమానించాలి అని వాడు తల దించుకుని అవమాన భారంతో అటు నుంచి అటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలని ఇటు ప్రతాపు అది ఆలోచిస్తారు. అది ముందే పసిగట్టి వీళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు అన్న అబ్జర్వేషన్కి వచ్చిన చక్రి ఈ రకంగా మాట్లాడేసరికి చక్రి రెడీ అయ్యి కిందకు వస్తాడు. వెళ్దామా బావగారు అని చెప్పి మాట్లాడుతుండగా, నేను వస్తున్నానుండ్రా అని చెప్పి వెనకాలే మహాలక్ష్మి వస్తుంది. అదేంటే నువ్వెక్కడికి, ఆఫీస్కి నువ్వెందుకు, అల్లుడు గారిని తీసుకువెళ్ళాలనే కదా మేము అనుకున్నాము, నువ్వెందుకమ్మా అని చెప్పి ఇంకా ప్రతాప్ అనగాని, అదేంటి నాన్న, ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళకూడదా, అయినా ఆయన ఏమీ అక్కడ వర్క్ చేయడానికి వెళ్ళట్లేదు కదా, అక్కడ వాళ్ళకి మీ అల్లుడు అని చెప్పడానికి తీసుకువెళ్తున్నారు అంతే కదా, నేను వస్తాను అని చెప్పి మహాలక్ష్మి అనేసరికి, ఇదేంటి నాన్న, మనం ఏం ప్లాన్ చేసుకున్నామో ఏమవుతుంది, సర్లే ప్లాన్ ఏదో ఒకటి చేంజ్ చేద్దాం కానీ ముందైతే తీసుకుని వెళ్దాం, లేదంటే తనకి అనుమానం వస్తుంది అని చెప్పడంతో సరే సరే అని ఇంకా ఇద్దరు బయలుదేరతారు. అమ్మయ్య, వాళ్ళు నన్ను అవమానించలేరు, ఒకవేళ అవమానించినా అక్కడ మహాలక్ష్మి గారు ఉంటారు కాబట్టి ఆవిడ చూసుకుంటారు అని చక్రి మనసులో సంతోషపడతారు. ఆఫీస్కి వెళ్తారు. ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో మాట్లాడతారు, తనకి అల్లుడు అని చెప్తారు. మొత్తం అందరూ పరిచయాలు అయిపోయిన తర్వాత, సరే ఇంకా మేము వెళ్ళొస్తాము అని ఇంటికి బయలుదేరి వచ్చేస్తారు. ఈరోజు ప్లాన్ మిస్ అయింది, లేదు నాన్న, వాడిని మిస్ చేయను, వాడు మళ్ళీ మన ఇంట్లో అడుగు పెట్టకుండా చేస్తాను, పక్కాగా స్కెచ్ చేస్తాను అని చెప్పి వెంటనే ఫోన్ చేస్తాడు. అది అయితే ఎవరికి రాను కానీ 1 minute నాన్న అని చెప్పి ఫోన్ చేసేసరికి, ఓకే సార్ మీరు చెప్పింది చేస్తాను అనేసరికి, వాడిని ఎలా దాచిపెడతావురా, వాడి ఇంట్లో ఉన్నాడు కదా, బయటికి తీసుకొచ్చి వాడి మీద నింద పడేటట్టే చేస్తా, వెయిట్ అండ్ సీ అని చెప్పి ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే సూట్ కేసులో డబ్బులు తీసుకుని కిందకి వస్తాడు. బావగారు అంటూ పిలిచేసరికి, ఇదేంటి వీడు ఇంత ప్రేమగా పిలుస్తున్నాడు, మళ్ళీ చాప కింద నీరులా ఏదైనా నాకు ప్రమాదం తలపెట్టడానికే చూస్తున్నాడా, సరే ఎందుకు పిలుస్తున్నాడో చూద్దామని
వెంటనే కిందకి వస్తాడు. కిందకి వచ్చేసరికి చెప్పు బామ్మర్ది అనగానే, ఏం చేస్తున్నావు బావా అని చెప్పనేసరికి, నేనేం చేస్తాను ఖాళీయనే కదా. ఏంటది, ఏదైనా పనుందా అని చెప్పి మహాలక్ష్మి పక్క నుంచి అడుగుతుంది. అవునే పనుంది, నాకు అర్జెంటుగా ఆఫీసులో మీటింగ్ ఉంది, అక్కడ కొంతమందికి శాలరీలు పెండింగ్లో ఉన్నాయి. ఈ 10 లక్షల రూపాయలు తీసుకెళ్లి బ్యాంకులో డిపాజిట్ చేయాలి. అందుకోసమని బావని పిలిచాను. నీకేమీ అభ్యంతరం లేకపోతే ఈ డబ్బులు తీసుకెళ్లి డిపాజిట్ చేస్తావా బావా అని చెప్పనేసరికి, చేస్తారా బావగారు అని చెప్పనగానే, అదేంటి అలా మాట్లాడుతున్నావేంట్రా, చేస్తావా బావగారు అంటావేంటి, మీ బావగారు ఆ మాత్రం నీకు హెల్ప్ చేయలేరా ఏంటి అని పక్క నుంచి ప్రతాప్ అంటాడు. అనేసరికి వీళ్ళేం ప్లాన్ చేస్తున్నారు, ఎప్పుడూ లేనిది నాకు 10 లక్షల రూపాయలు ఇచ్చి మరీ బ్యాంకుకి వెళ్ళమంటున్నారేంటి అంటూ మాట్లాడడంతో, మహాలక్ష్మి నువ్వు కూడా వస్తావా, నేను బ్యాంకులో ఎప్పుడు అమౌంట్ డిపాజిట్ చేయలేదు అని చక్రి అనగానే, లేదు లేదు చక్రి, నేను మహాలక్ష్మి బయటికి వెళ్ళే పనుంది, అందుకే మేము బయటికి వెళ్ళాలి, అర్జెంటుగా మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాల్సిన పని ఉంది, అందుకే మహాలక్ష్మిని అక్కడికి తీసుకువెళ్తాను అని చెప్పనగానే, లేదోది నా బ్యాంకుకి వెళ్ళి మనం వెళ్దాము అంటూ ఇంకా మహాలక్ష్మి చెప్పడంతో, లేదు ఆలస్యం అయిపోతుంది, అక్కడ చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉంది లేడీస్కి సంబంధించింది, అందుకే నువ్వు నేను అత్తయ్య ముగ్గురు కూడా ఫంక్షన్కి వెళ్తున్నాము, మావయ్య గారికి వంట చేస్తున్నారు అత్తయ్య గారు, నువ్వు వెళ్ళి రెడీ అయితే ముగ్గురు కూడా వెళ్దాము, మనం అలా రెడీ అయ్యి బ్యాంకుకి వెళ్ళడం అంత బాగోదు కదా, చక్రి మేనేజ్ చేస్తాడు. ఏ చక్రి, అక్కడ ఎవరొకరు ఉంటే వాళ్ళని ఎవరినైనా అడుగు, వాళ్ళు హెల్ప్ చేస్తారు అని ముందుగానే చెప్తుంది. హారికకి చెప్తాడు, నువ్వు అక్కడ మేనేజ్ చేయకపోతే ఊరుకోనని ముందుగానే చెప్తాడు. ఆది అయితే సరే అని ఇంకా ఆ రకంగా మేనేజ్ చేసేసరికి, సరే అని ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గానే ఇంకా చక్రి ఉంటాడు. సరే చక్రి గారు మీరు వెళ్ళండి, అక్కడ ఎవరొకరు ఉంటారు కదా, ఎవరొకరిని వోచర్ రాయమని చెప్పి ఆ అమౌంట్ డిపాజిట్ చేసేయండి అని చెప్పనేసరికి, సరే అని రెడీ అయి వెళ్తాను అనగానే, సరే అని గబగబా లోపలికి వెళ్ళి చాలా సేపటికి చాలా ఆలస్యంగా వస్తాడు. ఇంత ఆలస్యం అయితే ఎలా అల్లుడు గారు, అక్కడ అమౌంట్ డిపాజిట్ చేయాలి అని చెప్పి ఆది వెళ్ళాడు కదా, మీరు ఎప్పుడెప్పుడు అమౌంట్ డిపాజిట్ చేస్తారా అని ఇప్పటికే 2 సార్లు ఫోన్ చేశాడు, నేనే ఫోన్ లిఫ్ట్ చేసి సమాధానం చెప్పాను అంటూ మాట్లాడేసరికి, సరే సరే అని ఇంకా డబ్బులు తీసుకుని బయలుదేరతాడు. బయలుదేరేసరికి వాడికి అనుమానమే, ఎప్పుడూ లేనిది వాళ్ళు 10 లక్షలు ఇవ్వడం ఏంటి, నన్ను ఒక్కదాన్ని బయటికి పంపించడం ఏంటి, అసలు ఏంటిదంతా అని అనుమానంగానే ఉంటుంది వాడికి. కానీ ఏమీ చేయలేడు కదా, సో అందుకని సైలెంట్గానే ఉంటాడు. ఇంకా డబ్బులు తీసుకుని బయలుదేరి వెళ్తూ ఉండగానే మధ్యదారిలో లిఫ్ట్ అంటూ ఒకడు చెయ్యి అడ్డు పెడతాడు. లిఫ్ట్ లేదు ఏమీ లేదని కొంచెం ముందుకు వెళ్ళేసరికి మరొకడు అడ్డంగా వచ్చేస్తాడు. అడ్డంగా వచ్చేసరికి సడన్ బ్రేక్ వేయడంతో కొంచెం ఉంటే చచ్చిపోయేవాడివి, నీకేమైనా పిచ్చా అనగానే, ముందు నువ్వు కిందకు దిగు అంటూ ఇంకా 4 రౌడీలు వచ్చి కత్తితో బెదిరించేసరికి, ఇంకా ఎందుకు అని చెప్పాను కానీ దిగరా కిందకి, దిగిన తర్వాత ఆ సూట్ కేసు అందుకోండి అనేసరికి, ఆ సూట్ కేసు వద్దు అనేసరికి, ఆ సూట్ కేసుని వీడిని ఇద్దరిని కూడా కాళ్ళు చేతులు కట్టేసి వీడిని తీసుకుని వెళ్దాం పదండి అని ఇంకా వాడిని కాస్త తీసుకుని బయలుదేరిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఒక బిల్డింగ్లో కట్టి పడేస్తారు. కట్టిపడేసరికి, నేనేం చేశాను రా, నన్నెందుకు ఇక్కడ కట్టిపడేశారు, మాకు వచ్చిన ఆదేశాలు ప్రకారమే మేము చేశాము, మీరేమీ టెన్షన్ పడకండి సార్ అని చెప్పి మాట్లాడేసరికి, ఇదేంటి సార్ అంటున్నారు, వీళ్ళు ప్లాన్ చేసిన ప్లాన్ ఇదా, 10 లక్షలతో పాటు నేను దొంగతనం చేశాను అని చెప్పడమే వీళ్ళ ప్లానా, ఇప్పుడు నేను ఎలా చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఇంకా అక్కడ ఉండిపోతాడు. మధ్యాహ్నం 3 అవుతుంది, రాడు. ఇదేంటి చక్రి ఇంకా రాలేదు అని చక్రికి ఫోన్ చేస్తే ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది. స్విచ్ ఆఫ్ వచ్చేసరికి ఏం చేయాలో అర్థం కాదు. ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుంది అని ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచిస్తూ మహాలక్ష్మి అయితే వెంటనే కేశవ వాళ్ళకి ఫోన్ చేస్తుంది. అక్కడికి మీ తమ్ముడు వచ్చాడా పెద్ది అనేసరికి, ఏం మాట్లాడుతున్నావమ్మ మహా, చక్రి ఇక్కడికి రావడం ఏంటి, చక్రి ఉదయం అనగా మా అన్నయ్య 10 లక్షల రూపాయలు ఇచ్చి డిపాజిట్ చేయమంటే ఇప్పటి వరకు రాలేదు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది, ఏమయ్యిందో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు,
10 లక్షలు డిపాజిట్ చేయలేదు, మనిషి కూడా ఫోను లిఫ్ట్ చేయడం లేదు అనగానే నువ్వు కంగారు పడకమ్మ మహాలక్ష్మి అని ఫోన్ పెట్టేస్తాడు. ఈ లోపు అక్కడికి వచ్చిన కేశవ ఏమైందన్నా అని చెప్పాను కానీ జరిగిన విషయం చెప్తాడు. ఇదైతే వాళ్ళ ప్లానే అనేసరికి ఎవరి ప్లాన్ రా, వాళ్ళ నాన్న ప్లానే అయి ఉంటుంది అనేసరికి వాళ్ళ నాన్న ఎందుకు ప్లాన్ చేస్తాడు, ఎందుకంటే ఇక్కడ నుంచి చక్రిని అటు వదిన్ని ఎందుకు తీసుకెళ్లారో తెలుసా? వదిన్ని చక్రి అన్నయ్య జీవితంలోంచి శాశ్వతంగా తప్పించడానికే తీసుకుని వెళ్ళారు. ఎందుకంటే చక్రి అన్నయ్య వదిన వాళ్ళ నాన్న అదే ఆ ప్రతాప్ గారు చక్రి అన్నయ్యతో ఛాలెంజ్ చేశారు. 1 వారం రోజుల పాటు నా కూతురు నా దగ్గర ఉంటే ఆ తర్వాత నువ్వు ఒక్కడివి మాత్రమే వెళ్తావు, నా కూతురు వదిలించేసి దాని మెడలో నువ్వు కట్టిన తాళిని నీ మొహం మీద కొట్టేటట్టు చేస్తాను అంటూ ఆయన ఛాలెంజ్ చేశాడంట. ఛాలెంజ్ ప్రకారమే చక్రి వెళ్ళకూడదని చాలా తాపత్రయపడ్డాడు. చివరికి ఇంకా నువ్వు చెప్పడంతో నీ మాట కాదనలేక వెళ్ళాడు. ఇప్పుడు చూడు వాడు ప్రమాదంలో ఉన్నాడు అనేసరికి ఇదంతా వాళ్ళు చేసింది అయ్యి ఉంటుందా? ఖచ్చితంగా కావాలనే ఆ 10 లక్షల రూపాయలు బ్రీఫ్ కేసు వాళ్ళు కొట్టేసి వాడిని ఎక్కడికో పంపించేసి ఉండొచ్చు, లేదంటే ఒక చోట బందీగా ఉంచొచ్చు అని చెప్పనేసరికి నమ్మలేకపోతుండ్రా ఇదంతా ఇలా చేస్తారని. సరే ఆలస్యం చేయకుండా మనం ఏదో ఒకటి చెయ్యాలి అని ఇద్దరు కూడా రోడ్డు మీద పడతారు. రోడ్డు మీద పడి వెతుకుతారు, చాలాసేపు వెతుకుతారు. ఎంత వెతికినా ఎక్కడా దొరకడు. వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏమైపోయాడు అన్న ఆలోచనతో ఉండి ఇంకా మాధవ్ అయితే చాలా టెన్షన్ పెట్టుకుంటాడు. చక్రి ఏమయ్యాడ్రా, నా కాళ్ళు చేతులు ఆడట్లేదు అని చెప్పి ఇంకా ఇద్దరు ఒక చోట నిలబడి చూస్తుండగా ఎదురుగా ఒక బిల్డింగ్ కడుతూ ఉంటారు. అన్నా వాళ్ళది కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఉంది కదా, అక్కడ ఏమన్నా వాడిని బంధించారేమో, ఒక్కసారి చూద్దామన్నా. వాళ్ళ ఏరియా అయితే ఇబ్బంది ఉండదని వాళ్ళు అలా ఆలోచించారేమో, నా మనసుకు అలానే అనిపిస్తుందన్నా, వెళ్దామన్నా అని చెప్పనేసరికి సరే పదాని ఇంతకుముందు భూషణ్ని ఎక్కడైతే వీళ్ళు దాచిపెట్టారో అక్కడికే వెళ్తారు. వెళ్ళేసరికి అక్కడ బళ్ళు అవి ఎక్కువగా ఉంటాయి. రే ఇక్కడ వర్క్ జరుగుతుందేమో రా అని చెప్పాను కానీ లేదన్నా, వర్క్ ఆపేశారు. వర్క్ జరుగుతూ ఉంటే సౌండ్స్ ఏదో ఒకటి వస్తాయి కదా, ఇంత పీస్ఫుల్గా ఉంది అంటే ఏమీ చేయట్లేదు. ఇన్ని బళ్ళు ఎందుకున్నాయి, ఏదో ప్లాన్ చేసి ఉంటారు, బహుశా కారు కూడా ఉంది, ఈ కారు ఆయిందే అని చెప్పనేసరికి సరే అని ఇంకా వెంటనే వీళ్ళిద్దరూ దాక్కుని పైకి వెళ్తారు. వెళ్ళేసరికి చక్రిని ఒక చైర్లో కూర్చోబెట్టి ఉంచుతారు. మిగిలిన వాళ్ళంతా కూడా చుట్టూ రౌండ్లు తిరుగుతూ వాడికి వార్నింగ్ ఇస్తూ ఇంకెలా ఉండేసరికి ఒరే నన్ను వదలండి రా అనగానే అలా ఎలా వదిలేస్తాము, అస్సలు వదిలిపెట్టాము అని చెప్పనేసరికి ఇంకా అప్పుడే ప్రతాప్ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి పక్కకు వచ్చి చెప్పండి సార్ అనగానే ఏం చేస్తున్నాడు వాడు అని చెప్పి స్పీకర్లో పెట్టి మాట్లాడుతుంటాడు. ఏం చేస్తున్నాడు సార్, వదలండి అంటూ మాట్లాడుతున్నాడు అనగానే ఎట్టి పరిస్థితుల్లో వాడిని వదలొద్దు, వాడిని నేను ఎప్పుడు వదలాలో ఏం చేయాలో నేను చెప్తాను, నేను చెప్పే వరకు వాడిని అస్సలు విడిచిపెట్టడానికి వీల్లేదు అనేసరికి ఓకే సార్ మీరు చెప్పినట్టే చేస్తాను అని ఫోన్ కట్ చేసేస్తాడు. ఎందుకన్నా వాళ్ళ మాట్లాడింది రికార్డ్ చేసావు, ఎందుకైనా ఉపయోగపడుతుందిరా, మాట్లాడింది రికార్డ్ చెయ్యాలి అని పక్కనున్నవాడు చెప్పేసేసరికి ఇంకా వీళ్ళిద్దరూ వెళ్ళి వాడు ఎవడైతే ఫోన్ మాట్లాడాడో వాడి ఫోన్ని కాస్త కేశవ తీసేసుకుంటాడు. ఇంకా మిగిలిన వాళ్ళందరినీ చిత్త కొట్టి ఇంకా వాళ్ళందరివి చేతులకి ఒక తాడు కట్టి వాళ్ళందరినీ తీసుకొని కిందకి వస్తాడు. కిందకు వచ్చేసరికి ఈ లోపు మాధవ చక్రి కట్టెలు ఇప్పేయడంతో చక్రి కట్టెలు విడిపించుకుని వచ్చి కూర్చుని ఇంకా వీళ్ళందరినీ కూడా వెనకాల పరుగులు అంటే దగ్గర ఇల్లు పరుగులు పెట్టించుకుంటూ తీసుకొచ్చి ఒక్క తోపు తొయ్యడంతో వెళ్ళి వాడి కాళ్ళ మీద పడిపోతారు. పడిపోయేసరికి వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇదేంట్రా మీరొచ్చారు, మిమ్మల్ని ఎవర్రా తీసుకొచ్చారు అంటూ ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ అంటే వీళ్ళ ఇంట్లో లేరు కదా ఆడవాళ్ళు, సో ఇంట్లో లేరు కదా అని మాట్లాడుతూ ఉండేసరికి వడేడ్రా అనగానే ఇదిగో నా తమ్ముడు ఇక్కడే సేఫ్గా ఉన్నాడు అంటూ ఇంకా మాధవ ఈ చక్రి మా కేశవ ముగ్గురు కూడా లోపలికి వస్తారు. వచ్చేసరికి అసలు మీరు పెద్ద మనిషి తరహాలో ఉన్న మనిషేనా, అసలు అలా ఎలా చేస్తారండి, నా తమ్ముడు ఏమన్య చేశాడు, నా తమ్ముడు
కావాలని నా తమ్ముడిని ఇక్కడికి తీసుకొచ్చి మీరే డబ్బులు ఇచ్చి కావాలని మీరే మా తమ్ముడిని బయటికి పంపించి మీరే కిడ్నాప్ చేస్తారా? అసలు మీకు ఇదంతా మీకు చేయడం భావ్యమేనా? నా తమ్ముడు ఇష్టం లేకపోతే ఇక్కడికి తీసుకురాకుండా ఉండాల్సింది. మీ కూతుర్ని మాత్రమే తీసుకొచ్చి వారం రోజుల తర్వాత మీ కూతుర్ని మాత్రమే పంపాల్సింది. మీరు వేసుకున్న ప్లాన్ ప్రకారం నా తమ్ముడు కూడా ఇక్కడికి వస్తే నా తమ్ముడు మహాలక్ష్మి జీవితంలోంచి తప్పించాలి అన్న ఉద్దేశంతోనే కదా మీరు ఇదంతా చేశారు అంటూ మాట్లాడేసరికి అది కాదు అనగానే ఏది కాదు మీరు చేయించడం తప్పు కదా, ఇదంతా కదా చెప్పండి రా అని కేశవ్ కాస్త చెప్పేసరికి క్షమించండి సార్, ఈయన చెప్తేనే మేము చేశాము, లేదంటే ఆయన్ని కిడ్నాప్ చేయవలసిన అవసరం మాకు లేదు అంటూ కిడ్నాపర్స్ చెప్పడంతో ఇంకేం మాట్లాడతాడు ప్రతాపు, సైలెంట్ అయిపోతాడు. ఇంకప్పుడే ముగ్గురు ఇంటికి వచ్చారు కదా ఆడవాళ్ళు, ముగ్గురు కూడా గుమ్మం దగ్గర ఉంటారు. ఈ లోపు గబగబా లోపలికి వస్తుంది మహాలక్ష్మి. ఏమైంది పెద్ది అని చెప్పాను కానీ ఏమీ లేదమ్మా అనేసరికి వీళ్ళేంటి ఇలా ఉన్నారు అనగానే క్షమించండి సార్ అంటూ వాళ్ళు మాట్లాడిన చివరి మాటలు ఏం జరిగింది అనేసరికి ఇంకా కేశవ ఉక్రోషం ఆపుకోలేక మా చక్రిని 10 లక్షలతో కిడ్నాప్ చేశారు. అలా కిడ్నాప్ చేయమని చెప్పింది ఎవరో కాదు మీ నాన్నే అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు కేశవ అనగానే అబద్ధమని మీరు అనుకుంటున్నారా? ఒక్కసారి వాయిస్ రికార్డ్ వినండి మీకే అర్థమవుతుంది అంటూ ఇంకా వాయిస్ రికార్డ్ని పెడతారు. వాయిస్ రికార్డుని పెట్టేసరికి ఆ మందులో మాట్లాడిన ప్రతాప్ మాటలన్నీ కూడా విని ఒక్కసారిగా మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఇన్ని రోజుల నుంచి కూడా మీరెంతో మంచివారు అనుకున్నాను, కానీ ఇక్కడికి తీసుకొచ్చిన పర్పస్ ఇదా? ఒక్క క్షణం కూడా నేను ఇంట్లో ఉండలేను అంటూ ఇంకా గబగబా రెడీ బయటికి వెళ్ళబోతుండగా అది కాదమ్మా మహాలక్ష్మి, ఒక్క నిమిషం అనగానే మీరు ఇక్కడ ఎన్నిసార్లు నన్ను బతిమాలా నేను ఇక్కడ ఉండేదే లేదు, ఇక్కడ ఉండము, మేము వెళ్తున్నాము, ఇక మీదట మీకు మాకు ఏ సంబంధం లేదు, పదే పదే నాకు ఫోనులు చేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు, నా భర్తకు విలువ లేని చోట నాకు విలువ ఉండదు, విలువ అవసరం లేదు నాకు అంటూ మాట్లాడేసరికి అది కాదమ్మా మహాలక్ష్మి అంటూ ఎంతగానో బ్రతిమాలుతారు. ఎంత బతిమాలినా కానీ వినిపించుకోకుండానే అక్కడి నుంచి మహాలక్ష్మి, చక్రి, కేశవ, కన్న ఇంకా మాధవ మొత్తం అందరూ కూడా బయలుదేరి సరాసరి ఇక్కడికి వచ్చేసేసరికి ఇంకా మా ఇంటికి రావడంతో చూసావమ్మ మహాలక్ష్మి, మీ వాళ్ళు మారారని చక్రిని తీసుకెళ్ళావు, చక్రిని ఏకంగా డబ్బులు అలాగే తనని కూడా కిడ్నాప్ చేయించి ఆ డబ్బులు తనే దొంగతనం చేశాడు అని చెప్పొచ్చు కదా. ఏ ఉద్దేశంతో అలాంటి పనులు చేయాలి? అసలు నేను పోలీస్ కంప్లైంట్ ఇద్దామని ఆ చెల్లెల్ని అలాంటి పరిస్థితిలో వదిలేసి వెళ్ళడానికి ప్రయత్నించాను, కానీ అప్పుడే నీ మొహం నాకు గుర్తొచ్చింది, అందుకే వెళ్లకుండా ఆగిపోయాను అంటూ మాట్లాడేసరికి అది కాదు పెద్ది అనగానే ఏం పర్వాలేదులే అమ్మ, ఇది ఒక గుణపాఠమే, వాళ్ళ ఇంటికి ఇక మీదట వెళ్ళకూడదు అన్న ఇంగిత జ్ఞానం వస్తుంది అని చెప్పి మాట్లాడేసరికి సారీ పెద్ది, ఇదంతా నా వల్లే జరిగింది, నేనే వీడిని చక్రిని వాడుకుంటున్నాను, నన్ను క్షమించండి చక్రి గారు అని చెప్పనేసరికి క్షమించడమా, ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారో అనగాని ఎక్కడికో చోటికి వెళ్ళిపోతాను, నాకు మీ ఇంట్లో ఉండే అర్హత లేదు, సో నేను ఇక్కడ ఉండలేను, వెళ్ళిపోతాను అంటూ చక్రితో మహాలక్ష్మి చెప్పేసరికి వెళ్ళిపోతే మేమంతా ఏమైపోవాలి వదిరా, ఆడదిక్కి లేని సంసారం మాది, అలాంటి పరిస్థితిలోకి అమ్మలా నువ్వు వచ్చావు, మమ్మల్ని చక్కదిద్దుతున్నావు, అందరినీ ఆప్యాయంగా గౌరవంగా పిలుస్తున్నావు, కోపం వస్తే కోపం చూపిస్తున్నావు, ఇన్ని ఉన్నా నిన్ను ఎక్కడికి వెళ్ళనిస్తాము, ఎక్కడికి వెళ్ళొద్దు, ఎక్కడే ఉండు, మీ వాళ్ళు చేసిన తప్పుకి నిన్నెందుకు బాధపట్టాలి అంటూ చెప్పడంతో ఇంకా సైలెంట్ అయిపోతుంది ఈ నిహారిక. అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.